బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటింది. రాత్రి 12:30 గంటల నుంచి 2:30 గంటల మధ్యలో తీరం దాటినట్టుగా అమరావతి విపత్తు నిర్వహణ అథారిటీ ప్రకటించింది. ప్రస్తుతం అయితే దీని తీరం దాటిన తర్వాత దీనికి ప్రభావం ఉంటుందని 24 గంటల నుంచి 48 గంటల పాటు దీని ప్రభావం ఉంటుందంటున్నారు. అయితే ఇది తీరం దాటక ముందు గత 3 రోజులుగా కూడా భారీ వర్షాలు ఇచ్చింది. ముఖ్యంగా దీని తాలూకా ప్రభావం విజయవాడ, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలపై ఎక్కువగా కనిపించింది. విజయవాడ, గుంటూరు జిల్లాలో అయితే 10 మంది మృత్యువాత పడ్డారు. ఈ మృత్యువాత పడిన వారిలో బ్యాంకు ఉద్యోగులు ఉన్నారు, ఉపాధ్యాయులు, అలాగే విద్యార్థులు, పూలు అమ్ముకునే వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు. కొండచర్యలు విరిగిపడి విజయవాడ నగరంలో సుందరపట్టిల ప్రాంతంలో కొండచర్యలు విరిగిపడిన ప్రాంతంలో 6గురు మరణిస్తే ఒక ఉపాధ్యాయుడు, 2 విద్యార్థులు కారులో వెళ్తుండగా ప్రవాహ దాటి కారుకు పడిపోయిన ఘటనలో ఒక 3 మరణించారు. అలాగే మరొక చోట కొండచర్యలు విరిగిపోయిన ఘటనలో వృద్ధురాలు మరణించారు. మొత్తం 10 మంది మరణించారు. అలాగే విపరీతమైన పంట నష్టం కూడా జరిగింది. అధికారులు ఇప్పటిదాకా వేసిన అంచనా ప్రకారం 65,000 హెక్టార్లలో పంట నష్టం జరిగినట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. అది మృతి చెందిన వారికి 5 లక్షల ఎక్స్‌గ్రేషియా కూడా ప్రభుత్వం ప్రకటించింది. అయితే దీని తాలూకా ప్రభావం మరొక 24 గంటల పాటు ఉంటుంది కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికీ అధికారులు సూచనలు జారీ చేశారు. ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ దీని తాలూకా ప్రభావం ఉన్న ప్రతి చోట కూడా అధికారులు ఇప్పటికే ముందస్తు చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఇక గత 20 ఏళ్లుగా విజయవాడ, గుంటూరు నగరాల్లో ఎప్పుడు కూడా ఈ స్థాయిలో వర్షపాతం చూడలేదని, గత 20 ఏళ్ళకి ఈ స్థాయి వర్షపాతం చూడలేదని అక్కడ స్థానిక ప్రజలు చెప్తున్నారు. మామూలుగా అధికారిక లెక్కలు కూడా చెప్తూ ఉన్నాయి. అయితే ఇంతటి భారీ వర్షానికి కారణాలను కనుక చూసుకున్నట్లయితే విపత్తు నిర్వహణ శాఖ అందిస్తున్న సమాచారం ప్రకారం చూసుకున్నట్లయితే ఒకవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండ ప్రభావం ఒకటైతే, మరొక వైపు అరేబియా సముద్రంలో ఒక తుఫాను ఏర్పడింది. ఈ తుఫాను తాలూకా ప్రభావం కూడా ఉంది. తుఫాను 400 కిలోమీటర్ల పరిధి మేరకు విస్తృతి కనిపించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావం ఒకటైతే, అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాను తాలూకా ప్రభావం ఈ రెండు కలిసి భారీ వర్షాలను ఇచ్చాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. మైలవరం మండలంలోని 22 సెంటీమీటర్ల వరకు వర్షపాతం కురిసింది 24 గంటల సమయంలో. అలాగే విజయవాడలో 27 సెంటీమీటర్లు దాటి వర్షపాతం కురిసింది. వాయుగుండం తీరం దాటిన తర్వాత వర్షాలు కురుస్తూ ఉన్నాయి. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలు తాలూకా ప్రభావం, అలాగే ఇప్పుడు కురుస్తున్న వర్షాలు మొత్తంగా 2 తెలుగు రాష్ట్రాలపై కూడా కనిపిస్తూ ఉన్నది. తెలంగాణలో కూడా దీని తాలూకా ప్రభావం కనిపిస్తుంది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, మహబూబాబాద్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఈ విషయాన్ని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇప్పటికే పలు జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, జనగాం, సంగారెడ్డి జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆరెంజ్ హెచ్చరికలను కూడా అక్కడ జారీ చేసింది. ఇక సిరిసిల్ల, సూర్యాపేట, సిద్దిపేట, మెదక్ జిల్లాలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవన్నీ కూడా ఈ ప్రాంతాలన్నింటిలో కూడా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం వర్షాలు క్రమంగా తగ్గుముఖం పట్టే క్రమంలో కూడా భారీ వర్షాలు నమోదు అవుతూ ఉంటాయి. ఎందుకంటే వాయుగుండం తాలూకా ప్రభావం క్రమంగా బలహీన పడుతూ ఉంది. అలాగే అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాన్ తాలూకా ప్రభావం కూడా క్రమంగా బలహీన పడుతుంది. బలహీన పడే క్రమంలో కూడా వర్షాలు నమోదు అవుతూ ఉంటాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో దీని తాలూకా ప్రభావం ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు అయితే అందరూ పాటించాలంటున్నారు. అత్యవసరం అయితే తప్పితే ఎవరూ కూడా బయటికి రావద్దు మరొక 24 గంటల పాటు అని అధికారులు అయితే స్పష్టమైన ఆదేశం జారీ చేశారు.